తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీ సీఎం జగన్ పై ప్రతిపక్ష నేత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని, ఇంకా 50 రోజులే మిగిలి ఉందన్నారు. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ విసిరేయకపోవడాన్ని ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దామన్నారు. దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని, ప్లేస్ టైం నువ్వే చెప్పు, నేనెక్కడికైనా వస్తా అంటూ సవాల్ విసిరారు. ఓపెన్ ఛాలెంజ్ పేరుతో ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. జగన్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల వీడియోను దానికి జత చేశారు. బాదుడు పాలనతో ప్రజలు రక్తం పీల్చేసి, విధ్వంస పోకడాలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి, ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారని ప్రశ్నించారు. వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే నీకు పడుతుందని హెచ్చరించారు. ఏపీ సీఎం జగన్ పై ప్రతిపక్ష నేత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని, ఇంకా 50 రోజులే మిగిలిందన్నారు. రెక్కలు ఊడిపోయిన ఫ్యాను విసిరి పారేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దామన్నారు. దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని, ప్లేస్ టైం నువ్వే చెప్పు, నేనెక్కడికైనా వస్తా అంటూ సవాల్ విసిరారు చంద్రబాబు. ఓపెన్ ఛాలెంజ్ పేరుతో ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. జగన్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల వీడియోను దానికి జత చేశారు. బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి, విధ్వంస పోకడాలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి, ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారని ప్రశ్నించారు చంద్రబాబు. వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి కతే నీకు పడుతుందని హెచ్చరించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఏపీ సీఎం వైఎస్ జగన్ పై చంద్రబాబు నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. ఇక దీనిపై డీటెయిల్స్ ఏంటి? లక్ష్మి, ప్రస్తుతం ఏపీలో రాజకీయ వేడి మరింత వేడెక్కుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎన్నికలను కేంద్రంగా చేసుకుని, ఎన్నికలను టార్గెట్ గా చేసుకుని అధికార ప్రతిపక్ష పార్టీలు మాటల యుద్ధానికి తెరదీసినటువంటి సిచ్యువేషన్ ఉంది. నిన్న సిద్ధం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ చాలా కీలకంగా మారాయి. అందులో భాగంగానే ఏదైతే ప్రతిపక్ష నేతకు సంబంధించి, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి సైకిల్ ఏదైతే ఉందో దాన్ని ఇంటి బయటే ఉంచాలి, తిరిగేటువంటి ఫ్యాన్లు ఇంట్లోనే ఉండాలి అన్నటువంటి ఒక పిలుపు ఇచ్చినటువంటి నేపథ్యంలో దీనిపైన చంద్రబాబు మరింత దూకుడు పెంచారు. గతంలో ఏదైతే అధికారంలోకి రాకముందు కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అన్ని వీడియో రికార్డ్స్ ను, ఆయన నోటు వెంట వచ్చినటువంటి మాటలను మొత్తం సేకరించి దాన్ని ఒక వీడియో రూపం తీసుకొచ్చి ఆ వీడియోని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గతంలో జగన్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఫోకస్ పెట్టారు. ప్రత్యేకించి ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి వ్యవహారం, అధిక శాతం ఎక్కువ మందిని 25 మంది ఎంపీలు గెలిపించుకుంటే కనుక ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశంపైన మనం కేంద్రంపై ఒత్తిడి చేసేటువంటి అవకాశం ఉందంటూ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ పూర్తిగా ఎక్కినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గతంలో ప్పటికీ కూడా 22 మంది ఎంపీలు గెలిచినప్పటికీ కూడా ఇంతవరకు కూడా రాష్ట్రానికి సంబంధించినంత కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి పాత బకాయిలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, హోదాకు సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణతో చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా జగన్ నోటి వెంట వచ్చినటువంటి మాటను వీడియో రూపంలో
తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. వచ్చేటువంటి ఎన్నికలను టార్గెట్ గా చేసుకొని పోతున్నటువంటి నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి మాటల యుద్ధానికి తెరతీసింది. సిద్ధం వేదికగా చేసినటువంటి జగన్ చేసినటువంటి కామెంట్స్ 24 గంటలు తిరగక ముందే జగన్ ని టార్గెట్ చేస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా బహిరంగ చర్చ ప్రతి ఫేస్ టు ఫేస్ ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఉన్నాయో, రాష్ట్రానికి సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 5 ఏళ్లలో జగన్ సర్కార్ చేసింది ఏంటి, అంతకు ముందు టీడీపీ ఏం చేసింది అన్న దానిపైన కూడా చర్చకు సిద్ధం. ఇందులో భాగంగానే ముందుకు వచ్చి బహిరంగ చర్చకి వస్తావా అంటూ సీఎం జగన్ ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించినటువంటి దాఖలా లేవు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం దగ్గరికి వస్తుంది. వచ్చేటువంటి ఎన్నికలను టార్గెట్ గా చేసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తూ, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ స్వయంగా మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సవాల్ చేసినటువంటి వ్యవహారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఈ అంశాలని ఎలా తీసుకుంటుంది, ఈ అంశాలపైన ఎలా స్పందిస్తుంది, అధికార పక్షం నుంచి వచ్చేటువంటి ఎదురు దాడి ఎలా ఉండబోతుంది అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.